అంటే ఇజ్రాయెల్‌ను ప్రతిసారి మనమేం సమర్థించలేదు. విభేదించిన రోజులు గూడా ఉన్నాయి. విభేదించిన సందర్భాలు గూడా ఉన్నాయి. విచిత్రంగా ఉంటది ఇదే మరి. ప్రపంచ రాజకీయాలు, దేశాల మధ్య సంబంధాలు, దౌత్యం, అంతర్జాతీయ దౌత్య వ్యవహారాలు ఇట్లనే ఉంటాయి. కానీ మనం ఇప్పుడు పర్ఫెక్ట్‌గా ఉన్నాం. పర్ఫెక్ట్‌గా ఉన్నాడు మోదీ. ఎవడితో మనకేంటి? ఎవడితో మనకేం పని? ఎవడెక్కడ పోతే మనకేంటి? అన్నట్టుగా ఉంటున్నాము. అసలైతే ఇప్పుడు ఇరాన్‌లో మనకు కీలకమైన ఈ చబహార్ పోర్ట్ విషయంలో కూడా చైనా అడ్డుకోవడానికి ప్రయత్నం చేసింది చాలా. మనకున్న రిలేషన్స్‌ని యూజ్ చేసి దాన్ని మనం తెచ్చుకున్నాం. అదానికొచ్చింది ఇప్పుడు. చాలా ట్రై చేసింది చైనా. నిజంగా అద్భుతం అని చెప్పొచ్చు మన ఒక స్ట్రాటజీ విషయంలో. నిన్న మొన్న చైనాతో కూడా కోవిడ్ తర్వాత డైరెక్ట్ విమానాలు నడుస్తున్నాయి చైనా భారత్ మధ్యలో. ఏమైతుంది? కొట్లాట పెట్టుకుంటే ఏమైతుంది? పాకిస్తాన్ విషయంలో కూడా భారత్ ఇట్లనే అనుకుంది. వాడు ఎట్లాగా అడుక్కుతున్నటోడే. పాకిస్తాన్ ఎట్లాగో అడుక్కుతినే కంట్రీని. మనం అట్లా కాదు కదా, ఎదుగుతున్నాం, గ్రోయింగ్ కంట్రీగా ఉన్నాం మనం.